హైలీగుబ్బి అగ్నిపర్వతం మొదటిసారిగా విస్ఫోటనం చెందిందని భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు. 23 నవంబర్ 2025 ఇథియోపియాలో హైలీగుబ్బి అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలింది. సుమారు 12,000 సంవత్సరాల నుంచి ఇదే మొదటిసారి విస్ఫోటనం చెందడం అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ పేలుడు భారీగా ఉండడంతో బూడిదతో నిండిన మేఘాలు 14 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లాయి. ఆకాశం మొత్తం నల్లగా మారిపోయింది. గాలుల వల్ల బూడిద మేఘాలు ఇథియోపియా నుంచి ఏమన్, ఓమన్, పాకిస్తాన్ దాటి ఇండియాలో గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ వరకు చేరాయి. ప్రస్తుతం బూడిదతో కూడిన ఈ మేఘాలు చైనా వైపుగా కదులుతున్నాయి. ఈ విస్ఫోటనం పరిసర గ్రామాలకు భారీ నష్టాన్ని కలిగించింది. ఆఫార్ ప్రాంతంలో గ్రామాలన్నీ అగ్నిపర్వతం బూడిదతో కప్పేసింది. పొల్యూట్ అయిన గాలి వల్ల అక్కడ ప్రజలు దగ్గు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పశువులు తినడానికి గడ్డి, తాగడానికి నీళ్లు ఇవన్నీ పూర్తిగా బూడిదతో కలుషితమయ్యాయి. ఇండియాలో ఈ బూడిదతో కూడిన మేఘాలు ఎక్కువ ఎత్తులో గాలిలోనే ఉండడం వల్ల నేల మీద గాలి పొల్యూట్ అవ్వలేదు. ఈ బూడిద ఫ్లైట్స్ ప్రయాణం చేసే మార్గంలోకి రావడంతో అనేక ఎయిర్లైన్స్ తమ ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేశాయి. ఒక దేశంలో జరిగిన సంఘటన వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు ముందే చెప్పిరావనే నిజాన్ని మరోసారి గుర్తు చేసింది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ ఫాలో.